ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రేణుక అనుమానాస్పద మృతిని లంగా హౌస్ పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. గురువారం ఉదయం తన స్నేహితుడు ఫారూక్ తో కలిసి హోటల్కు వచ్చిన రేణుక గదిలో ఫ్యాన్ కూరేసుకున్న స్థితిలో కనిపించింది. రేణుక సోదరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హోటల్ గదిని సీజ్ చేశారు. రేణుక ఫారూక్ ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మరణానికి ముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ వీడియో కాల్లో ఫ్రెండ్ కు చెప్పినట్లు గుర్తించారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్య అని నిర్ధారించినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. హోటల్లో ఓ బార్ డాన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కింగ్స్ అండ్ క్వీన్స్ బార్లో పనిచేస్తున్నటువంటి రేణుక 26 ఏళ్ల వయసున్నటువంటి రేణుక గురువారం అర్ధరాత్రి పూట అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే కింగ్స్ అండ్ క్వీన్స్ బార్లో పనిచేస్తున్న రేణుక గత 8 ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో పెళ్లి అయింది. ఆమెకు ఒక 7 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆమె భర్త నుంచి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె కూకట్పల్లిలో ఉన్నటువంటి కింగ్స్ అండ్ క్వీన్స్ బార్లో బార్ డాన్సర్గా పనిచేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఫారూక్ అనే వ్యక్తితో 6 నెలల క్రితం పరిచయం అయింది. ఈ ఫారూక్ రేణుక ఇద్దరు కూడా నిన్న లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వి గ్రాండ్ హోటల్కి వెళ్ళారు. గురువారం సాయంత్రం నుంచి వాళ్ళు ఇద్దరు ఒకే హోటల్లో ఉండి బిర్యానీ కూడా తెప్పించుకొని తిన్నట్టుగా తెలుస్తుంది. గురువారం రాత్రి సమయంలో రేణుక మరొక వ్యక్తికి కూడా ఫోన్ చేసి తన ఫ్రెండ్కి కాల్ చేసి రేపు తన బర్త్డే ఉంది, బర్త్డే గిఫ్ట్ కూడా ఉంది అంటూ చెప్పింది. అయితే ఆ సమయంలో ఫారూక్ బయటకు వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. తిరిగి వచ్చే సమయానికి ఆమె ఉరేసుకున్న స్థితిలో తాను చూశాను. వెంటనే హోటల్ సిబ్బందితో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా ఫారూక్ చెప్తున్నారు. అయితే రేణుక కుటుంబ సభ్యులు మాత్రం రేణుక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫారూక్ ఈ హత్య చేసినట్టుగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. రేణుకది ఆత్మహత్య కాదు, ఫారూక్ హత్య చేసి ఉంటాడని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేణుకకు ఫారూక్కి మాత్రం గత 6 నెలల నుంచి కూడా సంబంధం ఉంది. గతంలో 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నటువంటి రేణుక ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటుండగా 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అదే సమయంలో ఫారూక్కి కూడా పెళ్ళయి ఇప్పటికే 3 పిల్లలు కూడా ఉన్నారు. ఈ పరిస్థితులలో ఫారూక్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కేసును అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధారాలతో పాటు ఇద్దరు రేణుకకు సంబంధించి అట్లాగే ఫారూక్కి సంబంధించినటువంటి కాల్ రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. ఫారూక్ చెప్పేటువంటి విషయాలన్నీ నిజమేనా లేదా నిజంగా ఫారూక్ హత్య చేశారా, రేణుక ఆత్మహత్య చేసుకుందా, ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణాలు ఏంటి, హత్య కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా, ఫారూక్ హత్య చేస్తే కనుక దానికి సంబంధించి ఏమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరి కాల్ డేటా కూడా చాలా కీలకంగా భావిస్తున్నటువంటి పరిస్థితులలో లంగర్ హౌస్ పోలీసులు అయితే ఇప్పటికే ఫారూక్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు కేసు దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, హైదరాబాద్ నగరం.